శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు మాఘగుప్త శ్యామలాదేవి నవరాత్రులు అంటే మనం ఈ 9 రోజులలో శ్యామలమ్మనైతే మనం పూజిస్తామండి. ఏంటండి ఇప్పుడు నవరాత్రులు ఏంటంటే అంటే మనకి పురాణాల ప్రకారం సంవత్సరానికి 4 నవరాత్రులు అనేటివి వస్తాయండి. చైత్ర మాసంలో వచ్చేసి మనకి వసంత నవరాత్రులు అంటే లలితాదేవిని అయితే ఆరాధిస్తాము. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్లో మనము ఆషాఢ గుప్త నవరాత్రులని వారాహి నవరాత్రులు అనే పేరుతో అయితే పిలుస్తామండి. ఆశ్వీజ మాసంలో మనకి దసరా నవరాత్రులు అంటాం కదండి, దేవీశరణ నవరాత్రులు, అప్పుడైతే మనం దుర్గమ్మనైతే మనం ఆరాధిస్తాము. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి అంటే సంవత్సరంలో చివరి నవరాత్రులను మనము మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలాదేవి నవరాత్రులు అనే పేరుతో అయితే పిలుస్తామండి. అందరికీ తెలిసిన నవరాత్రులు వచ్చేసి దసరా నవరాత్రులే అందరికీ తెలుసండి. బట్ చాలా మందికి తెలియని నవరాత్రులు వచ్చేసి ఈ 4 నవరాత్రులు కూడా చాలా శక్తివంతమైనవండి. మనకి దసరా టైంలో పూజ చేస్తే మనకి ఎలాంటి ఫలితం ఎలాంటి శక్తి అనేది ఉంటుందో ఇప్పుడు కూడా మనం పూజ చేస్తే మనకి అంతే పవర్ అనేది ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 9 రోజుల్లో అమ్మనైతే ఆరాధించుకోవడానికి ట్రై చేయండి. మరి పూజ ఎలా చేసుకోవాలండి, నియమాలు ఏం పాటించాలి? కొంతమందికి కలశం అఖండ దీపం ఆనవాయితీ అనేది ఉంటుందండి. మరి ఆనవాయితీ ఉన్నవాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి? మరి కొంతమంది జాబ్స్ చేస్తుండే వాళ్ళు, కలశం పెట్టలేని వాళ్ళు సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలి ఆ విధానాన్ని కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో A to Z మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా సమాధానాలు ఈ వీడియోలో అయితే తెలియచేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా అయితే మనము ఈ 9 రోజులు చాలా శక్తివంతమైన రోజులు అని చెప్పుకున్నాం కదండి. ఈ 9 రోజులు తప్పకుండా మీరు శ్యామలాదేవి ఫోటోని ఇంట్లోకి తెచ్చుకొని పూజ అనేది చేసుకోండి. శ్యామలమ్మ ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చంటే హ్యాపీగా మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి. శ్యామలమ్మ అంటే ఎవరండి? సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క మరొక రూపమే శ్యామలాదేవిగా అయితే చెప్తూ ఉంటారండి. ఈ తల్లిని మనము దుర్గాదేవి రూపంగా అయినా పూజించుకోవచ్చు, లలితాదేవి రూపంగా అయినా సరే మనం పూజించుకోవచ్చండి. అసలు ఎవరండి ఈ శ్యామలాదేవి అంటే? లలితాదేవి ఉంటారు కదా అండి, లలితాదేవికి ఎడమ వైపున వారాహిదేవి అయితే ఉంటారండి. కుడివైపున మనకి మంత్రిని స్వరూపిణి అయినటువంటి శ్యామలాదేవి కొలువై ఉంటారండి. ఈ తల్లి లలితాదేవి యొక్క మరొక రూపంగా కూడా అయితే పిలుస్తూ ఉంటారు. ఈ తల్లిని ఆరాధించడం వలన సంసారం అనేది సుఖంగా అయితే ఉంటుందండి. సమృద్ధిగా అయితే సౌభాగ్యం అనేది లభిస్తుంది. దంపతుల మధ్య ఏదైనా సరే గొడవలు ఉంటే, విడాకులు, కోర్టు కేసులు అలా ఉన్నా కూడా వారి మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందండి. ముఖ్యంగా ఈ తల్లిని మనం సరస్వతీదేవిగా అయితే చెప్పుకున్నాం కదండి. చిన్నపిల్లలు ఎవరైనా సరే తెలివితేటలు తక్కువగా ఉన్నా, చదువులో సరిగా లేకపోయినా వాళ్ళందరూ కూడా ఈ 9 రోజులు ఎవరైనా ఇంట్లో పూజ చేసేటప్పుడు వాళ్ళతో పాటు చిన్న పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. మరి పూజ ఎలా చేసుకోవాలండి అంటే అమ్మవారి ఫోటో అనేది తప్పకుండా తెచ్చుకోవాలండి. మీ దగ్గర ఇప్పుడైతే మనకి గూగుల్స్లో ఎక్కువ అమ్మవారి ఫొటోస్ అనేవి దొరుకుతున్నాయి కాబట్టి నేను కూడా అదేవిధంగా అమ్మవారి ఫోటోని కలర్ ప్రింట్ అనేది చేపించుకొని నేను ఫోటో ఫ్రేమ్లో సెట్ చేసుకొని పూజ అనేది చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు అమ్మవారి ఫోటో కనుక దొరకలేదు అనుకున్న వాళ్ళు దుర్గమ్మ ఫోటో కానీ లలితమ్మ ఫోటో కానీ మీరు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. మరి 9 రోజులు ఎలా చేయాలండి అంటే మొదటి రోజు ఎవరికైనా కలశం అఖండ దీపం ఆనవాయితీ ఉన్న వాళ్ళు తెల్లవారుజామునే వాళ్ళు కలశం అనేది పెట్టుకొని అఖండ దీపం అనేది వెలిగించుకొని 9 రోజులు మీరు నియమ నిష్టలతో మీరు పూజ అనేది చేయాలండి. కలశం అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు తప్పకుండా కఠినమైనటువంటి నియమాలు పాటించాలండి. అంటే వాళ్ళు కింద పనుకోవాలి, నేల మీద పనుకోవాలి, అలానే బ్రహ్మచర్యం పాటించాలి. మైలు ముట్టు అలాంటివి ఏవి వాళ్ళ దగ్గరకైతే రానివ్వకూడదండి. ఇంట్లో ఉల్లి వెల్లుల్లి కూడా అస్సలు తినకూడదు. కొద్దిగా జాగ్రత్తలు అనేటివి ఎక్కువ ఉండాలండి. అలా చేయలేము అనుకున్న వాళ్ళు, కలుషం అఖండ దీపం ఇవేవి పెట్టలేము అనుకున్న వాళ్ళు ఈ 9 రోజులు మీరు నిత్య పూజలాగా చేసుకోవచ్చండి. అంటే ఉదయం మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఏదైనా నైవేద్యం పెట్టుకొని అలా అన్న పూజ చేసుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు మీరు ఉదయం సాయంత్రం 2 పూటల దీపారాధన చేసుకొని ఆ శ్యామలమ్మకైతే మీరు పూజ చేసుకోవచ్చండి. నాకు నిజం చెప్తున్నానండి, నాకు శ్యామల నవరాత్రుల గురించి అస్సలు తెలియదండి.
నేను ఎప్పుడూ కూడా దుర్గమ్మ నవరాత్రులే చేసేదాన్ని. కానీ ఈ మధ్య మనకి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదండి ప్రతి టాపిక్. ఆ విధంగా నేను కూడా శ్యామలాంబ నవరాత్రుల గురించి తెలుసుకొని ఒక 3 సంవత్సరాల నుంచే నేను అమ్మవారి నవరాత్రులు అనేటివి స్టార్ట్ చేశానండి. నాకైతే అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్లో అయితే చాలా మంచి జరిగిందండి. అవన్నీ నేను చెప్పలేను. బట్ అమ్మవారి పూజ చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. అలానే ఏదైనా సమస్యలు ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ క్లియర్ అవుతాయి. ఆ అమ్మని నేనైతే సాక్షాత్తు దుర్గమ్మగా భావించి నేను ఎప్పుడూ కూడా పూజలు అనేటివి చేస్తానండి. ఫస్ట్లో అయితే నేను అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసేదాన్నండి. ఇప్పుడు ఏంటంటే నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అమ్మవారి ఫేస్ అనేది తెచ్చుకొని అమ్మవారికి తృప్తిగా నా దగ్గర ఉన్నటువంటి వస్తువులతోనే అమ్మకి చక్కగా నేను పూజ అనేది చేసుకున్నానండి. ఈ నవరాత్రులు ఎవరైతే పూజ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పకూడదండి. ఎందుకంటే ఇవి గుప్త నవరాత్రులు. అంటే గుప్తంగా మనం ఎవరికి చెప్పకుండా మనం ఈ పూజనైతే చేసుకోవాలండి. ఈ పూజను నేనైతే పూజ ఎలా చేయాలి, సింపుల్గా ఎలా చేయాలో చెప్తానండి. నేను కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకుంటానండి. కలశం అఖండ దీపం పెట్టుకొని చేయాలి అంటే కొద్దిగా నియమాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. నాకు పైగా చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళతో నాకు చాలా కష్టం అవుతుందని నేను ఆ విధానాన్ని అయితే మీకు చూపించడం లేదండి. బట్ మీకైతే క్లియర్గా చెప్తున్నానండి, నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడైతే నేను సింపుల్గా ఎలా చేయాలో చెప్తానండి. ముందుగా అయితే మీరు పూజకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి, పుష్పాలు కానివ్వండి, అమ్మవారి ఫోటో కానివ్వండి, ఇంట్లో పూజకు సంబంధించి పూజా సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మీరు ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకోవాలండి. కొంతమంది ముందు అమావాస్య ఉంటుంది కదా అండి, మరి అమావాస్య రోజు చేసుకోవచ్చు అంటే అమావాస్య ముందు రోజైనా సరే మీరు క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. తర్వాత మీరు చక్కగా మీ దేవుని రూమ్లో కనుక ప్లేస్ కనుక ఉంటే అక్కడ మీరు శ్యామలాదేవి ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అక్కడ ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు నేనైతే చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రం అనేది వేసుకొని, వస్త్రం మీద కొద్దిగా పసుపు కుంకుమ అనేది వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి ఫోటోకి చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని పుష్పాలతో కూడా నేను మాల అనేది వేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి ఇరువైపులా 2 దీపపు కుందులు, అలానే పూజలో అయితే ప్రత్యేకంగా నేను అమ్మవారి విగ్రహం నా దగ్గర అయితే లేదండి. అందుకని నా దగ్గర సరస్వతీదేవి యొక్క విగ్రహం ఉంది. ఆ విగ్రహానికే నేను పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకున్నానండి. మీ దగ్గర కనుక విగ్రహం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు మంచి నీళ్ళతో అయినా సరే అభిషేకం చేసుకొని మీరు చక్కగా అమ్మవారి విగ్రహం కనుక ఉంటే విగ్రహానికి పూజ అనేది చేసుకోవచ్చండి. విగ్రహం లేదు, ఏమీ లేదు అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్ అమ్మవారి ఫోటోకే పూజ చేసుకోవచ్చండి. ఈ తల్లిని రకరకాల పద్ధతిలో పూజిస్తూ ఉంటారండి. అంటే కొంతమంది మన సైడు నార్త్ సైడ్ ఉన్న వాళ్ళైతే నవదుర్గల దేవి రూపంలో అయితే పూజిస్తారండి. సౌత్ సైడ్ ఉన్న వాళ్ళు అయితే మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ ఇటు సైడ్ వాళ్ళు ఏంటంటే అమ్మవారిని నార్మల్గా శ్యామలాదేవి రూపాలు ఉంటాయండి. లఘు శ్యామల అని, మాతంగి అని, అలానే గేయ చక్రవాసిని అని, రాజ్య శ్యామల అని, వాగ్వాదిని శ్యామల అని, హసంతి శ్యామల అని, సర్వసిద్ధి మాతంగి అని, ఇలా అమ్మవారి నామాలతో అయితే అమ్మవారిని ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా అయితే పూజిస్తూ ఉంటారండి. అలా కూడా పూజించుకోవచ్చండి. ఈ అమ్మవారిని దశమహావిద్యలలో కూడా మాతంగి అనే పేరుతో అయితే పిలుస్తారండి. దశమహావిద్యల్లో కూడా పూజ అనేది చేస్తారండి. మనం ఎంత చేసినా సరే పూజ అనేది మనకు తగినట్లుగా అంటే సాత్వికంగా అమ్మకి షోడశోపచారాలతో పూజ చేయడం, లేదు అంటే పంచోపచారాలతో పూజ చేయడం, అంతవరకే మనం పూజ చేస్తే మంచిదండి. మనం ఎక్కువ పూజలు అనేటివి చేస్తే దాని ఫలితం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళని అమ్మవార్లని ఈ విధంగా పూజించడం అనేది కొద్దిగా చాలామంది భయపడుతూ ఉంటారండి. మనం పూజ అనేది ఎంత పెద్దగా ఎన్ని మంత్రాలు, దశమహావిద్యలు ఆ విధంగా కనుక పూజ చేస్తే చాలామందికి ఫలితం అనేది వెంటనే వచ్చినా కూడా ఒక్కసారి పూజ అనేది సరిగా చేయకపోయినా దాని ఫలితం అనేది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. అందుకని నేను ఆ విధానాన్ని అయితే నేను తెలియచేయడం లేదండి. మనం చేసే పూజ అనేది తృప్తిగా మనకి తెలిసిన మంత్రాలతోనే, షోడశోపచార మంత్రాలతోనే పూజ చేస్తే చాలా మంచిదండి. మంత్రాలు కూడా మీరు చదవగలను అని అనుకుంటే మంత్రాలు స్పష్టంగా మీరు చదివి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు మీరు మంత్రాలు కూడా ఏవి చదవలేము అనుకున్న వాళ్ళు తృప్తిగా మీరు అమ్మ దగ్గర దీపారాధన చేసుకొని మీరు చక్కగా ఏదైనా నైవేద్యం అనేది చేసుకొని మీరు పూజ అనేది చేసుకుంటే సరిపోతుందండి. అమ్మవారికి ముఖ్యంగా నైవేద్యం అనేది ఏం పెట్టాలండి అంటే అమ్మవారికి తేనె అనేది నైవేద్యం అనేది ప్రతిరోజు పెడితే చాలా మంచిదండి. లేదని మీరు ఏవైనా చేసుకోగలను అని అనుకుంటే మీరు చేయగలని నైవేద్యాలు అనేటివి మీరు రోజు 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అనేది చేసుకొని అమ్మ దగ్గర పెట్టుకోవచ్చండి. ఏదైనా సరే మీరు చేసేటువంటి పూజలో నిండు భక్తితో మీరు ఆ తల్లిని పూజించినట్లయితే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం అనేది మీకు లభిస్తుందండి. నేనైతే చక్కగా ఈ విధంగా అయితే పూజ అనేది నేను స్టార్ట్ చేసుకున్నాను. పూజలో మనం ముందుగా
నార్మల్గా అయితే ఆది దేవుడు విఘ్న నివారకుడు మొదటి పూజ్యులైనటువంటి వినాయకుడికి అయితే పూజ చేయాలండి. మీ దగ్గర పసుపుతో చిన్న గణపతితో పూజ చేసుకోవచ్చు, లేదు అంటే గణపతి విగ్రహంకి పూజ చేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు శ్యామలాదేవి ఫోటో పక్కన మీరు గణపతి ఫోటో కూడా పెట్టుకొని ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని గణపతికి ధూపదీప నైవేద్యాలను నైవేద్యంగా ఏదైనా బెల్లం కానీ అరటిపండు కానీ ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నటువంటి నైవేద్యాలన్నిటి పెట్టుకొని పూజ చేసుకోవాలండి. తర్వాత శ్యామలమ్మకైతే మీరు పూజ చేసుకోవాలండి. చెప్పాను కదండి, విగ్రహం ఉంటే చేసుకోండి, లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు శ్యామల అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఆ తల్లికి మీరు షోడశోపచారాలతో పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నవరాత్రులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి షోడశోపచార పూజలకే ప్రాధాన్యత అనేది ఎక్కువ ఇస్తారండి. అందుకని నేను చెప్తున్నాను, షోడశోపచార మంత్రాలతో పూజ చేయండి. లేదు అనుకున్న వాళ్ళు మన ఛానల్లో షోడశోపచార మంత్రాలు ఆడియో అనేది ఉందండి, తప్పకుండా మీరు ఆడియోని పెట్టుకొని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా అమ్మవారికి షోడశోపచార పూజలతో అమ్మవారికి అర్ఘ్యం, అలానే ఆభరణం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు ఇలా అమ్మవారికి అన్నిటినీ సమర్పించి అమ్మవారికి పూజ అనేది నేను చేసుకున్నానండి. చాలా తృప్తిగా చేసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా నేను అమ్మవారికి చేసుకోవాలి అని సంకల్పం అయితే తీసుకున్నానండి. తప్పకుండా చేయాలి అని అనుకుంటున్నాను. మరి ఆ తల్లి ఎలా పెట్టిందో తెలీదు, ఖచ్చితంగా చేసుకుంటాను. వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా నేను పూజ చేసేటప్పుడు నేను తీయలేకపోయినా కూడా పూజ అయిన తర్వాత నేను ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా నేను మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా మీరు అమ్మని ఆ విధంగా చూసి దర్శించుకోండి. ఏదైనా సరే మనకి సంకల్పం లేనిదే జరగదు అని చెప్తారండి. మేబీ నా ద్వారా మీకు అమ్మ దర్శనం అవ్వాలి అని అనుకుంటే తప్పకుండా మన కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజు పోస్ట్ అనేది చేస్తూ ఉంటానండి, తప్పకుండా చూడండి. ఈ సంవత్సరం మనకి లాస్ట్ రోజు వచ్చేసి ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం రోజు అయితే వచ్చిందండి. మరి శుక్రవారం రోజున అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పవచ్చా లేదా అంటే, ఈ ఉద్వాసన ఎలా చేయాలనేది వీడియో నేను మీకు తర్వాత చెప్తానండి. బట్ ఈ రోజున చేయొచ్చా చేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను. నార్మల్గా అయితే నవరాత్రులు అంటే 9 రోజులు పూర్తవ్వాలండి. 9 రోజు పూర్తయిన తర్వాత 10వ రోజు అయితే మనము ఉద్వాసన అనేది చెప్తాము. మనకి 9 రోజులు వచ్చేసి 7వ తేదీ వరకు 9 రోజులు అంటే ఆ రోజు రాత్రి కూడా మనకి పూర్తవ్వాలండి. కాబట్టి 8వ తేదీన శనివారం రోజున ఉదయాన్నే మీరు పూజానికి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలండి. అమ్మవారికి మీ శక్తి కొలది ఉదయాన్నే నైవేద్యం, దీపారాధన, అలానే మంగళహారతి, మీ శక్తి కొలది తాంబూలం అనేది సమర్పించి మీరు ఉద్వాసన అనేది చెప్పాలండి. ఈ అమ్మవారి పూజలో అష్టోత్తరాలు కుంకుమతో చేయాలా మరి దేంతో చేయాలండి అంటే, అమ్మవారు నిండు సుమంగలి కాబట్టి అమ్మవారి చిహ్నంగా మీరు కుంకుమతో పూజ చేసినా చాలా మంచిదండి. ఈ 9 రోజులు అయిన తర్వాత ఆ కుంకుమను మీరు నిత్యం కూడా ధరించవచ్చండి, చాలా మంచిది. ఒక పీరియడ్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఆ కుంకాన్ని అయితే పెట్టుకోకూడదండి. మరి పీరియడ్స్ ఉన్నాయండి, మరి ఎప్పుడు స్టార్ట్ చేయాలండి అంటే, మీరు 5వ రోజు వరకు మీకు ఒకవేళ బ్లీడింగ్ కనుక స్టాప్ అయిపోతే మీరు 6వ రోజు నుంచి మీరు పూజ చేసుకోవచ్చండి, తప్పైతే ఏం లేదు. 9 రోజులు పూజ నిత్యం చేయాలా అండి? 9 రోజులు చేయలేని వాళ్ళు ఎప్పుడెప్పుడు పూజ చేయాలండి అంటే, కుదిరితే మీరు 9 రోజులు పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదు అనుకున్న వాళ్ళు కనీసం చివరి 5 రోజులు కానీ లేదా చివరి 3 రోజులు కానివ్వండి, లేదు లాస్ట్ రోజైనా సరే మీరు శ్యామల అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు కానివ్వండి, దండకం కానివ్వండి, సహస్రనామాలు ఇలా అమ్మవారికి సంబంధించిన మంత్రాలు అయితే మీరు తప్పకుండా పఠించి పూజ అనేది చేసుకోండి. ఇదండి క్లియర్గా నేను పూజా విధానం ఎలా చేయాలి, నియమాలు అన్నీ కూడా నేను మీకు చెప్పాను. క్లియర్గా మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా పూజ డౌట్స్, అలానే ఈ పూజ గురించి మీకున్నటువంటి అన్ని డౌట్స్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో రానున్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.